ఇప్పుడే మన హైదరాబాదు నుండి ఈరోజు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఇంద్రారెడ్డి మేడము, తర్వాత మన తిరుమలేషు, మన టీం అందరూ కలిసి క్షేత్ర సందర్శనలో భాగంగా ఈరోజు తేనెటీగల పెంపకానికి సంబంధించిన పర్యవేక్షణ చేయడానికి అటవీ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ అటవీ ప్రాంతంలో మీరు చూడొచ్చు, ఈరోజు అద్భుతమైన అటవీ ప్రాంతం. ఇంత ఎండాకాలం పూట కూడా ఇక్కడ పచ్చగా చెట్లు నిగనిగానున్నాయి. వాటితో పాటు ఇప్పుడే అంటే కొంత ఆకు అంత రాలి మొత్తం ఇది కంప్లీట్గా ఇప్పుడే ఆకు పచ్చదనం ఉంది. తర్వాత విప్ప పూలు చూడొచ్చు మీరు. ఇక్కడ విప్ప పూలకు సంబంధించి పరిశోధన చేస్తారు. మేడం ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ విప్ప పూలు బాగా పూత వస్తుందనేది పరిశీలించి విప్ప పూలలో తేనె తీయడానికి ఇక్కడ తేనెటీగల బాక్సులు అమర్చడానికి వారు పరిశోధన చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చెట్టు ఎంత అద్భుతంగా తెల్లగా పూలు చూడండి, అసలు చాలా బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి మేడం ఏం చేస్తారంటే విప్ప పూలని మీరు చూడొచ్చు. ఇది ఇంకొక రకమైన కాయ, అడవిలో దొరికేస్తుంటే ఈ కాయలన్నీ పరిశీలిస్తుంది మేడం. ఎందుకంటే ఇవన్నీ రకరకాల ఉత్పత్తుల నుంచి వచ్చే అడవి ఉత్పత్తులు. వీటిని ఇక్కడ చూడొచ్చు. మీ దగ్గరలో ఇక్కడ పుష్ప కూడా కనపడుతుంది. ఈ పుష్పాలు కూడా అద్భుతంగా కనపడుతుంది. నిజంగా ఉగాది టైంలో వసంత ఋతువు అంటే అంతా ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అంత పచ్చని ఆకులతోటి నిండిపోయింది ఈ సరౌండింగ్స్ అంతా. అలాగే అన్నిట్లో పూలన్నీ బ్లూమింగ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఇవి మొగ్గలు కూడా లేకుండే, ఇప్పుడు ఇవి మొగ్గలు కూడా వచ్చేసినాయి. సో ఇవన్నీ అడవిలో తేనె అన్నప్పుడు విప్ప చెట్లు ఇవి. యాక్చువల్గా చెప్పాలంటే విప్ప ఇప్పుడిప్పుడే పూత దశలో ఉంది. బాగా మీరు గమనిస్తే చూడొచ్చు, అంతా కూడా మొగ్గలు ఇప్పుడిప్పుడే పూత దశకు వచ్చింది. విప్ప మొగ్గలంతా ఇవి. సో ఇవి తింటే కూడా చాలా రకాల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. మొగ్గలు ఇట్లున్నాయి. ఈ మొగ్గలు తినడం వల్ల ఏంటో భలే సౌండ్ వస్తుంది. యాంటీబయాటిక్ సంబంధించి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. తర్వాత మంచి డైజెషన్ కూడా అవుతుంది ఇప్ప పూలు తినడం వల్ల. మేడం చూడొచ్చు మీరు, ఆ ఇప్ప పూలు టేస్ట్ చేస్తుంది. ఇవి విచ్చుకునే టైంకి మనకి విపరీతంగా తేనెటీగలు వాళ్తాయి. మనం ఎక్కడో న్యూజిలాండ్లో మనుకా హనీ అనే గుహల్లో వెళ్ళడము, అక్కడ సేకరించుకొని దానికి అంత కాస్ట్లీ హనీ అని పెట్టడము. మన దగ్గర మన తెలంగాణలో ఎన్నో రకాల ఫ్లవర్స్, హెర్బల్, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. చూడొచ్చు తెల్లగా ఎంత బాగుంటాయి మొగ్గలు అంటే ఇట్లా. సో దీన్ని ఇవాళ మనం టేస్ట్ చేస్తున్నాము. విప్ప పువ్వు అంటే ఇది మొగ్గ దశలో ఉంది. పుచ్చుకున్నాక పువ్వును కూడా తినొచ్చా? చూడొచ్చు ఇట్లా చెట్లకు చాలా బాగా పూత. చూడొచ్చు మీరు, బాగా ఇప్పుడంతా పూత దశలో ఉంది. ఇంకొక వారం అయితే ఫుల్గా పూత ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు పోతే ఇట్లా మనకు చెట్ల కిందనే ఇక్కడ అడవిలో మొత్తం పూలు రాలి ఉంటాయి. మొత్తం పూలు రాలి ఉంటుంది. మొగ్గలన్నీ కూడా ఇలాంటి మొగ్గల్ని బాగా పచ్చి మొగ్గలు అన్నీ తినడానికి కూడా బాగా టేస్ట్గా అనిపిస్తుంది. చూడొచ్చు చెట్టు నిండా ఇట్లనే ఇట్లా గుత్తులుగా వస్తాయి అన్నట్టు ఇట్లా. సో ఈ విప్ప హెల్త్కి మంచిదని లడ్డూల్లో కూడా కలిపి మనకి ట్రైబల్స్ తయారు చేస్తుంటారు. వీటికి ట్రైనింగ్ ఇస్తారు డిపార్ట్మెంట్ నుంచి, రకరకాల విప్ప పూలు అల్లు చేయడానికి. సో ఈ మొగ్గ దశలో ఏంటంటే ఇక ఆల్మోస్ట్ పువ్వు బ్లూమింగ్లో ఉంది కాబట్టి ఇది మనం ఇలా తీసుకుని తినొచ్చు. ఇది స్టింగ్లెస్ బీ తిరుగుతుంది, మెల్లిపోనా. ఇది ఎక్కడో మెల్లిపోనా, ఇది నా కంటి మీద చూడొచ్చు. అది స్టింగ్లెస్ బీ తిరుగుతుంది. నా దగ్గర